పొటాటోస్‌తో పావుతో కలిపి ఒక స్నాక్ చేశానండి. తప్పకుండా టేస్ట్ చూడండి. పిల్లలకి ఎంతో నచ్చుతుంది. ముందుగా తొక్క తీసిన బంగాళాదుంప ముక్కల్ని ఉడకబెట్టి ఉంచుకున్నాను. అలాగే వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ప్యాన్‌లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువే వేసుకోవాలండి, ఎక్కువ పడదు. ఆయిల్ వేసుకున్నాక ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే మ్యాష్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలి, కలపాలి. ఇది కొంచెం కలుపుకోండి. తర్వాత దీనిలోకి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి చూపించినట్టు. ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆమ్చూర్ పౌడరు, అలాగే టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేస్తున్నానండి. జనరల్గా టేస్టింగ్ సాల్ట్ మనం తక్కువే వేసుకోవాలి ఇందులో వేసిన. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలపాలండి. అంత ఉప్పు అంతా దానికి పట్టాలి, మనం వేసుకున్నవన్నీ కూడా. ఇదంతా కూడా స్టవ్ మీడియంలో ఉంచి, ఫ్లేమ్ మీడియంలో ఉంచి చేసుకోవాలండి. ఎక్కువ మంట మీద కనుక ఫ్లేమ్ పెడితే వేగంగా మాడిపోతుంది. అలాగే ఇందులో కట్ చేసిన ఒక ఆనియన్ స్లైసెస్ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. ఉల్లికాడలు ఉన్నాయి నా దగ్గర, ఒక 2-3 ఉల్లికాడలని కట్ చేసి వేసానండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను రుచి కోసం. ఇప్పుడు పుల్లగా రుచిగా ఉండడం కోసం ఒక నిమ్మకాయ చెక్కని పిండుకోవాలండి. ఇలా వేసుకోండి. వేసుకుని ఒక్కసారి కలిపి స్టవ్ నుంచి దించేయండి చాలు. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్లోని ఒక 2-3 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి, పాన్ అంతాని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు పావుస్ని కట్ వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఒకటి తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. చాలా బాగుంటుంది కూడా ఇది, అప్పుడప్పుడు తింటేనే చేసుకుని. హోల్సమ్ ఫుడ్లా ఉంటుంది మనకి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఇలా చేసి పెడితే. చూసారా, ఇది 2 వైపులా దోరగా వేయించుకోవాలి. వేయించుకుని కొంచెం చాకుతో ఇలా మధ్యలో కొంచెం కట్ ఇవ్వాలి. పూర్తిగా కట్ చేయకూడదండి, ఒక 3/4 వంతు కట్ చేయాలి. చేసాక మనం ఇందాక ముందుగానే తయారు చేసుకుంటున్న పొటాటో మిక్స్ని ఇందులోకి సరిపడా పెట్టుకోవాలి. ఒక దాంట్లోని పెట్టుకుని విడిపోకుండా టూత్ పీక్తో గుచ్చుకోవాలండి. చూసారా, ఒక్కో దాంట్లో పొటాటో మధ్యలో పెట్టాను. పెట్టాక పైన టూత్ పిక్తో గుచ్చాను నేను, విడిపోకుండా. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి ఒకసారి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడుతుంది. థ్యాంక్ యూ.